అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. బహ్రెయిన్లో ప్రదీప్ కుమార్ గారు నవభారతం స్థాపించి దాని ద్వారా సనాతన ధర్మాన్ని అందరికీ పరిచయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనతో పాటు మనం కలిసి వెళ్ళటం అందరికీ ఆదర్శప్రాయం. నమస్కారం ప్రదీప్ కుమార్ గారు. నమస్కారం కృష్ణ గారు. ఈ రోజుల్లో మనం బాగా ఎక్కువగా వింటున్నది సూసైడ్, ఆత్మహత్య. మన తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరైనా తమ్ముడు అవ్వచ్చు, చెల్లవ్వచ్చు, భార్య అవ్వచ్చు, మన పక్కింటి వాళ్ళలో కానీ ఇది సర్వసాధారణంగా జరుగుతుందని మనం వింటున్నాం. ఇది అసలు ఏం జరుగుతుంది, ఎందువల్ల మనలో ఉన్న లోపం ఏంటో ప్రదీప్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణ గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఇది ఇప్పుడు చాలామంది కూడా అడిగినారనమాట నాకు. నేనేమి మాట్లాడినా కానీ సనాతన ధర్మాన్ని కొలాబరేట్ చేసే మాట్లాడతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఆత్మహత్య కానీ, నాట్ ఓన్లీ ఆత్మహత్య, ఎనీథింగ్ యు ఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ ద స్ట్రైట్ రూట్. మన సనాతన ధర్మాలు ఏమంటారంటే మనం ఎప్పుడు స్ట్రైట్గానే పోవాలి. వన్స్ యూ డైవర్ట్, యు ఆర్ డైవర్టింగ్ ఇట్ టు సమ్వేర్ ఎల్స్. అప్పుడు ఏమవుతుంది అంటే మనము యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యు సీ ఈ ఒక 21st centuryలో ఏమవుతుంది అంటే ఎవ్రీబడి, పేరెంట్స్ ఆర్ వెరీ బిజీ, దే ఆర్ వర్కౌట్. హస్బెండ్ అయితే పనికి వర్క్ చేయడానికి పోతాడు. ఈవెన్ నవ్ ఏ డేస్ ఈవెన్ ది హౌస్ వైఫ్స్ యూ ఫైండ్ వెరీ లెస్, దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ వర్క్. ఇంకా ఏమవుతుంది అంటే అండ్ యూ హ్యావ్ ఓన్లీ ది చిల్డ్రన్ లెఫ్ట్ అట్ హోమ్. ప్లస్ దాంట్లో ఇంకొకటి మేజర్ కార్యం ఏమంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ, బట్ యు ఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ యువర్ చిల్డ్రన్ ది కల్చర్. మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ యు సీ ది అదర్ పీపుల్, దే టీచ్ దేర్ చిల్డ్రన్ దేర్ కల్చర్. The same thing, we also should teach our children our culture. Once we start teaching our children about our dharma and our culture, whenever they put their నేను మొత్తం ఇంగ్లీష్లో చెప్తున్నాను. మన కల్చర్ని మనము మన పిల్లలకి నేర్పియాలి కంపల్సరీ. ఎందుకంటే మనం కల్చర్ నేర్పించకుండా ఒక స్టడీసే చదువుకో మీన్స్ స్టడీ ఎడ్యుకేషన్ అని మనం పోతే యూ విల్ ఫైండ్ అ డాక్టర్, బట్ యూ విల్ నాట్ ఫైండ్ అ గుడ్ డాక్టర్ విత్ అ హ్యుమానిటీ, యూనో. సో అట్లే దానికోసమే మనము మన సనాతన ధర్మాన్ని మన పిల్లల్ని నేర్పిస్తే వాట్ యూ ఫైండ్ ఈజ్ మనం స్ట్రైట్ రూట్ పోతున్నాం కదా, డైవర్ట్ అయినప్పుడు దే విల్ గెట్ ఎ క్లిక్. నిన్న ఒక స్పీచ్ మా నాన్న వినిపించిండే, దాంట్లో ఇట్లా స్ట్రైట్గానే పోవాలా, మనం డైవర్ట్ అయినప్పుడు వీఆర్ మేకింగ్ మిస్టేక్స్. సో అది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. నిన్న ఒక స్టోరీ మా నాన్న చెప్తుండే, దాంట్లో స్ట్రైట్గా పోతేనే కరెక్ట్గా ఉంటుంది, డైవర్ట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ ఇన్ టు హెల్ ఆర్ వీఆర్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ ప్లేసెస్. సో ఈవెన్ దో బాబు కానీ ఎనీబడి ఒక ఆత్మహత్య చేయనిక హీస్ ఫీలింగ్ దట్ హీ వాంట్స్ టు డూ సూసైడ్, ఆ టైంలో కూడా ఈ మన ధర్మము మన కల్చరు నేర్పించినది హీ విల్ గెట్ ఎ క్లిక్ అండ్ ఆయన డైవర్ట్ అయిపోతాడు అనమాట. దీనిది సారాంశం ఏంది అంటే ద హోల్ మన పిల్లల్ని కానీ మనమైనా కానీ మన కల్చర్ని మోస్ట్ ఇంపార్టెంట్గా చదువుకోవాలా, దాన్ని పాటించాలా. వన్స్ యూ డూ దీస్ థింగ్స్, మోస్ట్లీ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. ఆశలు పెరిగిపోవటం వల్ల, తమను నిరూపించుకోవాలని ఆశ మరింతగా పెరిగిపోవటం వల్ల, పక్క వాళ్ళ దగ్గర ఏముందో మనకి అదే కావాలని అనుకోవటం వల్ల మనం పాటించవలసిన ధర్మాన్ని వదిలేసి, దానికోసం పాటించవలసిన పద్ధతులను వదిలేసి మనం అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాం. దీని గురించి వివరంగా ప్రదీప్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. కోరికలు పెరుగుతున్నాయి. ఇది చాలా మంచి క్వశ్చన్ కృష్ణ గారు. ప్రాబ్లం ఏంది అంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ వీ హ్యావ్ లిమిటెడ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరి వాళ్ళ ఇన్కమ్, మన నేబర్స్ కానీ మన ఆపోజిట్ ఉన్న వాళ్ళది కానీ ఇన్కమ్స్ ఎక్కువ ఉంటాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ విల్ థింక్ లైక్ దట్. అండ్
మనకు కూడా వాళ్ళలాగానే ఒక మర్సిడీస్ కొనాలనో, లేకుంటే వాళ్ళలాగానే ఒక ఐఫోన్ కొనాలనో, ఒక ఇల్లు కట్టుకోనాలనో, వీ మే నాట్ బీ ఎర్నింగ్ దట్ మచ్. ఫర్ ఎగ్జాంపుల్, you might be working government official or a private official, so ఏమవుతుంది అంటే then we deviate our track. Till that time we might be going in a straight track. ఈ కోరికలు పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, why don't we take a chance and deviate it and enter into corruption. ఇవన్నీ ఎందుకవుతుంది అంటే, ఇవన్నీ మనము మన ధర్మాన్ని కరెక్ట్గా పాటించినందుకే ఇవన్నీ అవుతుంది అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్, యూ కమ్ అప్ విత్ ఎనీ క్వశ్చన్స్, ఐ కమ్ అప్ విత్ అన్ ఆన్సర్ కాల్డ్ ధర్మం, సనాతన ధర్మమే తీసుకొని వస్తాను అనమాట. సో వై మీన్స్ వన్స్ you follow your dharma in a proper manner, it is impossible that you can deviate it from that. సో నేను చెప్పేది ఏంటి అంటే, అందరూ కానీ ఫ్యామిలీస్లో కానీ పిల్లలనైనా కానీ టీచ్ యువర్ కల్చర్, టీచ్ యువర్ ధర్మ, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ యూ డూ దట్, ఆల్ దీస్ కరప్షన్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీ మైండ్లేకే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో సే ఫర్ ఎగ్జాంపుల్ దట్ యువర్ వైఫ్ కమ్స్ అండ్ టెల్స్ యూ, okay, he has bought a Mercedes car or a car, why don't we buy one more? Why? So at that time, once you have learnt something from your books about our Sanatana Dharma, you can give them an example quoting, this is what happens. So what happens today, you might enter into corruption and it feels very good, means today you have entered into corruption, you bought a car for example, so you will feel very joyful, means, oh, I have got it. So you will start that practice and you will continue that practice. But what happens, one day you will end up in the jail. It is going to happen either today or after 2 years or after 5 years or after 10 years, you will end up in jail. So before you end up in jail, it's better that you control. How can you control? You can control only through your culture. Once you read, once you learn, once you do everything in that proper manner, so you will not deviate at all. Most important is, let's teach our children, teach ourselves, learn ourselves the dharma of our great Sanatana Dharma. Once that is done, you will not deviate in any way. I think that gives you the perfect reply, Krishna Garu. మానసిక ఒత్తిడిలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, పరీక్షలు ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఏదైనా కావాలనుకున్నది దొరకకపోతే ఆత్మహత్య, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారనేది తెలియకుండానే వాళ్ళు ఇంత పెద్ద అఘాత్యానికి పాల్పడుతున్నారు. దీని గురించి మనం ప్రదీప్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణ గారు, నేను ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇచ్చినాను, మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. నేను చిన్నప్పుడు ఇప్పుడు జోగులాంబ అంటారు దాన్ని, గద్వాలు తాలూకులో ఉన్నాను అనమాట. మా ఇంటి పక్కలనే వీ హ్యాడ్ ఎ టెంపుల్. ఈ టెంపుల్లో మేము ఏం చేస్తుంటామంటే, మా అమ్మ నాన్న మాకు ఈవినింగ్ అయితేనే ఒక 6:30, 5:30 to 6 o'clock దే యూస్ టు సెండ్ ఇట్ టు టెంపుల్. అక్కడ పోయి మేము భజన చేస్తుంటాం. అవర్ 1 hour, 1.5 hours we used to spend in the temple doing bhajan. అప్పుడు ఏమవుతుందంటే, వాట్ ఎవర్ దట్ మేము ఈరోజు పొద్దుగాల హోంవర్క్ చేసినామా, లేకుంటే టీచర్ మమ్మల్ని హోంవర్క్ చేయనందుకు కొట్టిందా, ఇవన్నీ మేము ఒక 1.5 hours మర్చిపోతాం అనమాట. వీఆర్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ భజన్ అండ్ ఇన్ ది సేవ ఆఫ్ భగవాన్. అట్లాంటిది ఇప్పుడు విచ్ ఈస్ మిస్సింగ్ రియలీ వెరీ బ్యాడ్. వీ హ్యావ్ టు రివైవ్ దట్ స్టైల్ ఆఫ్ మనము మన పిల్లల్ని కానీ మనమైనా కానీ ఒక ఈవినింగ్ మన దగ్గరది ప్రేయర్ హౌస్ లేకుంటే టెంపుల్, మన భారతంలో టెంపుల్స్ ఏం తక్కువ లేదు. ఎనీవేర్, ఎనీ ప్లేస్ యూ గో, యూ విల్ ఫైండ్ ఎ టెంపుల్. సో వీ విల్ హ్యావ్ టు టెల్ అవర్ చిల్డ్రన్, గో స్పెండ్ an hour there, do some చాంటింగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి భగవద్గీతది పారాయణం నడుస్తుంటుంది,
వేరెవర్ దేర్ ఈజ్ హ్యాపెనింగ్ దిస్ కైండ్ ఆఫ్ సత్సంగ్, మనము అక్కడంతా ఆ సత్సంగ్లో మనము కూడా ఇన్వాల్వ్ కావాలి. నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ హ్యాస్ టు ఇన్వాల్వ్. వన్స్ పేరెంట్స్ ఇన్వాల్వ్, ఆటోమేటిక్లీ చిల్డ్రన్ విల్ ఫాలో యూ. మీరే ఇన్వాల్వ్ కానప్పుడు పిల్లలతోనే మనం నువ్వు పోయి సత్సంగంలో కూర్చో అంటే దే విల్ నాట్ డూ ఇట్. సో మీరు ఒక గంట కూర్చున్నారు అనుకో, వాళ్ళకు 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటారు. బట్ దట్ 15 to 20 minutes దే విల్ గ్రాస్ప్ అ లాట్ ఆఫ్ థింగ్. అది ఇంపార్టెంట్ అనమాట. వన్స్ వీ చేంజ్ అవర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వే. ఇంకొకటి ఏంటి అంటే వీ షుడ్ నాట్ స్ట్రెస్ ఫర్ number 1 పొజిషన్ ఇన్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఇస్ ద క్యాలిబర్ ఆఫ్ ఎ చైల్డ్, ఇట్ విల్ కమ్. యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ దెమ్. అవతల బాబు ఇంతకు తీసుకొచ్చినాడు, యువతల పాప ఇంత తీసుకొచ్చింది. ఇవన్నీ మనము మన పిల్లల్ని వీ షుడ్ నాట్ స్ట్రెస్ ఇట్ ఇన్ దట్ మేనర్. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఒక ఎగ్జామ్లా, ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ విత్ లెస్ మార్క్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్. నో ప్రాబ్లం, ఇవన్నీ ఇట్లా అవుతుంటుంది. ఫెయిలియర్స్ ఈజ్ ది ఓన్లీ వే టు సక్సెస్ అని అంటారు కదా. అట్లా మనం చెప్పి పిల్లల్ని అప్పుడు మనం అట్లా ఎంకరేజ్ చేసినప్పుడు దే విల్ హ్యావ్ ఎ పాజిటివ్ థాట్. ఈ పాజిటివ్ థాట్తో వాళ్ళు ఏం నెగటివ్ థింకింగ్ చేసినా అవన్నీ ఒక్క పాజిటివ్ థాట్లో మొత్తం విల్ గెట్ ఇరేజ్. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఒక ఇంపార్టెన్స్ అనమాట. ప్లస్ మన టెంపుల్స్లో, మన సత్సంగ్లో, ప్లస్ మన కల్చరు, ఇవన్నీ మనము పిల్లలకి సేఫ్ అరౌండ్ ఈవినింగ్ ఒక 1 hour టైం ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా కూర్చొని వీ షుడ్ స్టార్ట్ దట్. ప్రీవియస్లీ we used to have bhajan at home. All the families we used to do the bhajan. సో ఆ ఒక టైమింగ్ మళ్ళీ మనం తీసుకొని వచ్చి ఒక 1 hour వీ క్యాన్ స్పెండ్ విత్ అవర్ చిల్డ్రన్. I think this will change a lot in their thinking, in their going through the path, whether they are diverting or not diverting, if they are going straight. This will change a lot. ప్రదీప్ కుమార్ గారు, ధర్మాన్ని పాటిస్తే ఆత్మహత్యలు జరగవన్నారు. కానీ ఒక బాలీవుడ్ యాక్టరు ఎంతో భక్తితో ఇస్కాన్ ఫాలో అవుతూ, ఎంతో భక్తితో భగవద్గీత చదువుతూ సక్సెస్ఫుల్గా ఉండి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? కృష్ణ గారు, మీరు మంచి కౌంటర్ క్వశ్చన్ అడిగినారు. దట్స్ గుడ్. మనం ఏం చెప్తామంటే, థింక్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. దే గో టు స్కూల్. వాట్ డూ దే లెర్న్? ఇఫ్ దే లెర్న్ బై హార్టెడ్, then they will not understand anything. Understood? If they learn things బై హార్ట్ కాకుండా అండర్స్టాండ్ చేసుకొని లెర్న్ చేసినారు అనుకోండి, సో షీ విల్ పాస్ ఇన్ ది ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ షీ విల్ ఎక్సెల్ ఇన్ ది ఎగ్జామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బై హార్టే చేస్తాం. బై హార్ట్ చేసినప్పుడు ఆ క్వశ్చనే రాదు, వేరే ఏదో క్వశ్చన్ వస్తుంది. ఆ బై హార్ట్ చేసినది పోయి రాసుకొని వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటున్నారు భగవద్గీత రీడ్ చేస్తే చాలా. నో, యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ గ్రాస్ప్, యూ షుడ్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. వన్స్ యూ డూ దాట్, దెన్ యూ విల్ నాట్ డూ దిస్. ఇప్పుడు మీది నుంచి మనం అందరము బైహార్ట్ చేసుకొని భగవద్గీతను బైహార్ట్ చేసుకొని రీడ్ చేస్తాం. బట్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దాట్? క్యాన్ యూ గ్రాస్ప్ ఇట్? వన్స్ యూ గ్రాస్ప్, దెన్ యూ విల్ నాట్ డూ ఎనీ mistakes or any wrong things. That is my answer, Krishna garu. ధర్మో రక్షితి రక్షతః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. మనం సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? కృష్ణ గారు, చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. యు సీ, ఎవ్రీ ఫ్యామిలీ, మన మదర్, అమ్మ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జీజాబాయి శివాజీ మహారాజ్ని ట్రైన్ చేసి ఒక మంచి రూలర్గా, ఒక వారియర్గా పెంచింది. సేమ్ వే మనము కూడా మన ఇంట్లో మన పిల్లల్ని
వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్. మళ్ళీ ఇది వచ్చేస్తుంది, ఇదే సేమ్ వస్తుంది. ధర్మం మనము మంచిగా నేర్పియాల. ఫర్ దాట్ పర్పస్ ఈవెన్ సి వీ యాజ్ నవభారత్, we are teaching our children about our dharma. We have a session called Amar Kathaएं, in which we teach our children about dharma, how to be a good human being, how to be to counter any other attacks coming in from any direction, about our culture. సో వీ షుడ్ మన ఇంట్లోనే మనం ఇది మన పిల్లల్ని నేర్పించగలుగుతాము. మన పిల్లల్ని మనము నేర్పించి వాళ్ళని ఇఫ్ యూ టీచ్ దెమ్ అబౌట్ ధర్మ, అండ్ యూ షుడ్ టీచ్ దెమ్ హౌ టు ప్రొటెక్ట్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ. బికాస్ యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, the whole, if you go into the world, Sanatana Dharma is the only dharma or only religion, we can say, which is being counter-attacked by everywhere. Everyone attacking only Sanatana Dharma. If you go to US, if you go to UK, or if you come to India, you will find everybody is attacking only us, and nobody is there to protect them or to counter-attack them. Why, because we don't know our books properly, we don't know about our culture properly. So how can you counter-attack those people? So to protect our dharma or to protect ourselves, we need to learn our culture in a proper manner, so that you are well prepared for any outcome. ఈరోజు చాలా మంచి విషయాలు ప్రదీప్ కుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ధర్మాన్ని ఎలా కాపాడాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి, దాన్ని అనుసరించడం వల్ల వచ్చే ఉపయోగాలు, దాన్ని ఎంత సక్రమంగా అర్థం చేసుకుని పాటించడం వల్ల వచ్చే ఉపయోగాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ధన్యవాదాలు ప్రదీప్ కుమార్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు.